హలో ఎవ్రీవన్. ఈరోజు మనం క్యాబేజ్ ఇంకా క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా నూనె పోసి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగాక క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ హార్డ్‌గా ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. క్యారెట్ ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్‌ని వేసుకోవాలి. క్యాబేజ్ వేసుకున్నాక క్యారెట్ ఇంకా క్యాబేజ్ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 10, 15 నిమిషాల పాటు. క్యాబేజ్ ఇంకా క్యారెట్ బాగా ఉడికాక దాంట్లోకి ఉప్పు, కొత్తిమీర ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. లాస్ట్‌కి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుంటే మన క్యాబేజ్ ఇంకా క్యారెట్ కర్రీ రెడీ. ఈ క్యారెట్ ఇంకా క్యాబేజ్ కర్రీ మనం చపాతీలోకి లేదా పుల్కా లేదా అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.